హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది అండర్ ఫ్రాక్షన్స్ ప్రాబ్లం అండి. ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో చాలా మోడల్స్లో మనకి చాలా ఎగ్జామ్స్లో కనిపించినటువంటి ఒక బెస్ట్ మెథడ్ అనేది మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ అండర్ ఫ్రాక్షన్స్లో మనకి బాగా కింద ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఏదంటే కనుక బాగా కింద ఉన్నటువంటిది 1/3 అండి. ఏంటండి 1/3 అండి. ఈ 1/3ని ఎలా రాసుకోవచ్చు అంటే 1,3గా రాసుకోవచ్చు అండి. ఎలా రాసుకోవచ్చు అండి 1,3గా రాసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఎన్ని నెంబర్లు ఉన్నాయంటే కనుక 3 నెంబర్లు ఉన్నాయండి. 3 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 3 డాష్లు పెట్టుకోవాలండి. 3 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 3 డాష్లు పెట్టుకోవాలండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి, మనకి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే ఉందో పక్కనే ఉన్నటువంటి నెంబర్ ఏంటంటే అది 1 గాను, ఆ పైన ఉన్నటువంటిది 2 గాను, ఆ పైన ఉన్నటువంటిది 3 గాను నెంబర్ కోడ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక 3 మూల 9 అండి. ఏంటండి 3 మూల 9. ఇక్కడ ఏది ఉంది సింబల్లో గమనించండి, మైనస్ ఉందండి. సో 3 మూల 9లో 1 పోతే 8 అండి. అండర్స్టాండ్. అలాగే 2లో ఏముందంటే కనుక 2 ఉందండి. సో చూసుకుంటే కనుక 8 రెళ్ళ 16, ఇక్కడ సింబల్ ఏముందో గమనించండి, ప్లస్ ఉందండి. 8 రెళ్ళ 16 3 మనకి 19 అవుతుందండి. ఏమవుతుందండి 19 అవుతుందండి. అలాగే బాగా పైన ఏముందంటే కనుక మైనస్ ఉందండి. ఏముందండి మైనస్ ఉందండి. నెంబర్ ఏముందంటే కనుక 2 ఉందండి. 19 రెళ్ళ 38, 38లో 8 పోతే ఏమవుతుందంటే 30 అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, ఆల్ఫాబెట్స్లో వచ్చేటువంటి ఫస్ట్ నెంబర్ ఏంటంటే కనుక మనకి ఫస్ట్ లెటర్ ఏంటంటే కనుక డి అండి. తర్వాత వచ్చే లెటర్ ఏంటంటే ఎన్ అండి. డిఎన్ ఎందుకు తీసుకున్నామంటే ఇంకేం తీసుకోలేదంటే కనుక డి ఫర్ డినామినేటర్, ఎన్ ఫర్ న్యూమరేటర్ అండి. ఒక ఫ్రాక్షన్ని ఇండికేట్ చేసేది ఏంటంటే కనుక న్యూమరేటర్ బై డినామినేటర్ అండి. న్యూమరేటర్ బై డినామినేటర్ అండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ ఏమవుతుందంటే న్యూమరేటర్ అంటే 30 అండి, డినామినేటర్ అంటే 19 అండి. ఇది ఆన్సర్ ఫ్రెండ్స్, ఆప్షన్ 1 అండి. రైట్ అండి. ఒకసారి ప్రొసీజర్ గమనిస్తే కనుక ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, 3 మూల 9, 9లో 1 పోతే 8 అండి. అంటే 8/3 అండి. సో చూసుకుంటే కనుక 2 - 1/2 ప్లస్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైందంటే 3 మూల 9, 9లో 1 పోతే 8/3 అండి. ఈ 8/3 ఏమవుతుందంటే రెసిప్రోకల్ అయితే కనుక 2 - 1/2 ప్లస్ 3/8 అవుతుందండి. ఏమవుతుందండి 3/8 అవుతుందండి. అట్లాగే ఇది ఒకసారి గమనిస్తే కనుక చూడండి ఫ్రెండ్స్, మనకి ఏమవుతుందంటే 8 రెళ్ళ 16, 16 ప్లస్ 3 19/8 అవుతుందండి. ఈ 19/8 కాస్త ఏమవుతుందంటే రెసిప్రోకల్ అయ్యి ఏమైందంటే కనుక 8/19 అవుతుందండి. ఏమవుతుందండి 8/19 అవుతుందండి. ఓకే, ఇక్కడ గమనిస్తే కనుక ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 19 రెళ్ళ 38, 38లో 8 పోతే ఏమవుతుందంటే మనకి 30/19 అవుతుందండి. ఆన్సర్ అండి. ఓకేనండి, ఆప్షన్ 1 అండి. రైట్ అండి. ప్రీవియస్ క్వశ్చన్ అండి, ఇది ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది మీకు తక్కువ సమయంలో చేసి చూపిస్తాను. మీరు మంచిగా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక ఇక్కడ 2 ఉందండి, ఈక్వల్ టు ముందు 2 ఉందండి, తర్వాత x ఉందండి. సో ఈ టర్మ్ అంతా కూడా అటు పంపిస్తామనుకోండి ఏమవుతుందంటే కనుక ఆ టర్మ్ అంతా పంపిస్తే ఈ టర్మ్ కాస్త ఏమవుతుందంటే మైనస్ అవుతుందండి. గమనించారు కదా. సో ఏమవుతుందంటే 2 - 1/1 ప్లస్ 1/3 ప్లస్ 1/4 అవుతుందండి. అండర్స్టాండ్. ఇలా చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి, బాగా అండర్లో ఏముందో చూసుకుంటే కనుక 1/4 ఉందండి. ఈ 1/4ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1,4గా రాసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఎన్ని నెంబర్స్ ఉన్నాయో గమనిస్తే కనుక 3 నెంబర్లు ఉన్నాయి. 3 నెంబర్లు ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం 3 డాష్లుగా రాసుకోవచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1లో ఏముందంటే 3 ఉందండి, 2లో 1 ఉందండి, 3లో 2 ఉందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే 4 మూల 12 చేయాలండి. ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందో చూసుకుంటే ప్లస్ ఉందండి. 4 మూల 12 1 13 అండి. అర్థమైంది కదండి చెప్పిన మాట. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏముంది సింబల్ ప్లస్ ఉందండి. సో ఏముందండి నెంబర్ ఏముందంటే 1 ఉందండి. సో 13 1 13 4 17 అండి. అండర్స్టాండ్. సో 17 అవుతుందండి. అలాగే ఇది చూసుకుంటే కనుక ఇక్కడ నెంబర్ ఏముందండి 2 ఉందండి. 2 ఉందండి. ఏముందండి ఇక్కడ -1 ఉందండి. మైనస్ ఉందండి. సింబల్ ఏముందండి ఇక్కడ మైనస్ ఉంది. చూసారా, ఫస్ట్ సింబల్ ప్లస్, సెకండ్ సింబల్ మళ్ళీ ప్లస్, థర్డ్ సింబల్ మైనస్. 17లో 34, 34లో 13 తీస్తే ఏమవుతుందంటే 21 అవుతుందండి. అర్థమైంది కదండి. సో ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటంటే డి అండి, తర్వాత వచ్చే లెటర్ ఏంటంటే ఎన్ అండి. సో మనం ఏంటంటే ఒక ఫ్రాక్షన్కి కావాల్సింది న్యూమరేటర్ బై డినామినేటర్ కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ ఏంటంటే 21, డినామినేటర్ ఏంటంటే 17 అండి. సో 21/17 అవుతుందండి. 21/17 అనేది ఏంటంటే మనకి ఆప్షన్ 4 అండి. ఇది షార్ట్ కట్ అండి. ఇక్కడికి వచ్చే
వచ్చేసరికి ప్రొసీజర్ ఏంటంటే చూద్దాం చూడండి ఫ్రెండ్స్. 4 3 12 1 13/4 అవుతుందండి. ఇది 13/4 అయితే కనుక ఏమవుతుందంటే ఫైనల్గా 4/13 అవుతుందండి. సో 2 - 1/1 ప్లస్ చూసుకుంటే 4/13 అండి. మళ్ళీ ఇది ఏమవుతుందంటే 13 1 13 13 + 4 17 అవుతుందండి. సో 17/13 అండి. మళ్ళీ ఇది ఏమవుతుందంటే ఫ్రెండ్స్ చూసుకుంటే కనుక 1 - 17/13 అనేది ఏమవుతుందంటే 13/17 అవుతుందండి. 17 34, 34లో 13 పోతే 21 అండి. 21/17 అనేది ఆన్సర్ అండి. డిరాస్ ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే బెస్ట్ మెథడ్గా మీకు ట్రిక్ చెప్పానండి. ఇది సెకండ్ మెథడ్గా ప్రొసీజర్ చెప్పానండి. రైట్ అండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చినటువంటి సమ్ అండి. ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది మంచిగా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక వాల్యూ ఉందండి, రైట్ హ్యాండ్ సైడ్ ఇంకొక వాల్యూ ఉందండి. సో రైట్ హ్యాండ్ సైడ్లో XYZలు ఉన్నాయండి. బహుశా అవే కనుక్కోమన్నట్టుగా కదా దాని అర్థం, మనకు అర్థమవుతుంది కదా అట్లాగని. సో చూసుకుంటే ఎక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ నుంచి మనం సాల్వ్ చేయాలండి. సో చూసుకుంటే కనుక 13 చేత 37కి శేషం 0 వచ్చేంత వరకు భాగించాలండి. అంటే మనం HF చేయాలండి. ఏం చేయాలండి? HF చేయాలండి. 13 26 శేషం 11 అవునా. 11తో మళ్ళీ ఏం చేస్తాం? 13ని డివిజన్ చేస్తామండి. 11 1 11 అండి. శేషం 2 అండి. అర్థమైంది కదా చెప్పినమాట. మళ్ళీ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే కనుక 2 5 10 అండి. శేషం 1 అండి. అర్థమైంది కదా. ఈ 1తో మళ్ళీ మనం 2ని భాగించినా పర్వాలేదు, లేదంటే కనుక మనం ఏం చేస్తామంటే చూడండి. సో 1 2 శేషం 0. రైట్ అండి. ఇక్కడ ఎన్ని వాల్యూస్ వచ్చాయండి? 3 వాల్యూస్ వచ్చాయండి. ఇది X వాల్యూ అండి, ఇది Y వాల్యూ అండి, ఇది Z వాల్యూ. లేదు ఇది చేసుకునే ఉద్దేశం ఉంటే లేకపోతే కనుక ఏదైతే మనకు వాల్యూ వచ్చిందో లాస్ట్ వాల్యూ అనేది మనం పెట్టుకున్నా సరిపోతుందండి. సో చూసుకుంటే కనుక ఇలా చేసుకుంటామండి. ఇప్పుడు ఒక్కసారి మీకు కంపారిజన్ కావాలంటే 2 + 1/X వాల్యూ 1 + 1/Y వాల్యూ ఎంత అవుతుందంటే 5 సో Z వాల్యూ ఏమవుతుందంటే 1/2 అవుతుందండి. రైట్ అండి. అట్లా చూసుకుంటే కనుక ఇక్కడ లెక్క అయితే ఫినిష్ అయిపోయిందండి. ఏంటంటే కనుక X వాల్యూ 1, Y వాల్యూ 5, Z వాల్యూ 2. ఇది ఎక్కడైతే ఉందో అదే మన ఆప్షన్ అండి. 152 ఆప్షన్ 1 కంప్లీట్ అయిపోయిందండి. సో ఇది చేస్తే మనకి 37/13 వస్తుందా లేదా చూద్దామండి. లాస్ట్ ఫ్రాక్షన్ అండర్ ఫ్రాక్షన్ తీసుకుంటే కనుక 1, 2 అండి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని డాష్లు వేసుకోండి ఫ్రెండ్స్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని డాష్లు వేసుకుంటే కనుక లెక్క తేలిపోతుందండి. సో చూసుకుంటే కనుక ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 3 అండి. సో 2 5 10, 10 + 1 11 అండి. అలాగే చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ రెండో నెంబర్ ఏంటంటే 1 ఉందండి. ఓకేనండి. సో 11 1 11 + 2 13 అండి. రైట్ అండి. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఏముందండి? 2 ఉందండి. సింబల్ ఏముందండి? ప్లస్ ఉందండి. సో చూసుకుంటే కనుక 13 26 + 11 అండి 37 అండి. రైట్ అండి. 13 26 + 11 37 అండి. ఇది D అండి, ఇది N అండి. అర్థమైంది కదా. D ఫాలోస్. D అంటే డినామినేటర్, N అంటే న్యూమరేటర్. అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ కాబట్టి మనకి 37/13 వస్తుందండి. అదే ఆన్సర్ అండి. సో 152 పెట్టుకుంటామండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. అండర్ ఫ్రాక్షన్స్లో ఉన్న సమ్ అయినప్పటికీ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా. ఎంత ఈజీగా చేయొచ్చు అనేది చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చూసుకుంటే కనుక 2/2 + 2 చూడండి ఫ్రెండ్స్ 5 ఇదంతా ఒకసారి సెట్ చేద్దామండి. 5 1 5, 5 + 4 9/5 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ? 9/5 అవుతుందండి. అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక 3 1 3, 3 3 9 అవుతుందండి. అంటే మనకి 1/3/5 కాస్త ఏమవుతుందంటే కనుక ఫైనల్గా 5/3 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ? 5/3 అవుతుందండి. అట్లాగే ఇది చూసుకుంటే కనుక మళ్ళీ చేద్దాం చూడండి ఫ్రెండ్స్. 2 చూడండి 3 5 15 + 5 20/3 అండి. ఈ 20/3 కాస్త చూడండి ఫ్రెండ్స్, ఈ 20/3 కాస్త ఏమవుతుందంటే రెసిప్రోకల్ అయ్యి సో చూసుకుంటే 6/20 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ? 6/20 అవుతుందండి. అట్లాగే మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఫైనల్ స్టెప్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, 2 20 40 40 + 6 46/20 అవుతుందండి. ఇది మళ్ళీ ఏమవుతుందంటే రెసిప్రోకల్ అవుతుందండి. 5/20 కాస్త ఏమవుతుందంటే రెసిప్రోకల్ అయ్యి 40/46 అవుతుందండి. 2 20 అండి, 2 23 అండి. ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4. ఇది ప్రొసీజర్ అండి. మరి షార్ట్ కట్ అనేది ఎలా చెప్పాలనేది నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ షార్ట్ కట్టే కొంచెం మీకు గజిబిజిగా ఉంటుంది, ప్రొసీజరే బాగుంటుందండి. రైట్ అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా చూసుకుంటే కనుక ఏదైతే అండర్ ఫ్రాక్షన్ ఉందో అది రాసేసుకోండి ఫ్రెండ్స్.
సరే చూసుకుంటే కనుక ఇంటూ ఉంది కదా, ఈ ఇంటూ 1 అనేది చేస్తే ఏమవుతుందంటే మనకి 5 1 జా 5 + 4 ఏమవుతుందంటే 9 అండి. దీనిపైన ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేయండి ఫ్రెండ్స్. 3 1 జా 3 3 జా 9 అవుతుందండి. సో ఇక్కడ చూసుకుంటే ఇంటూ 5 కదండి. సో 3 5ల 15 + 5 అండి. సో 3 5ల 15 + 5 ఏమవుతుందంటే 20 అవుతుందండి. ఈ బాగా పైన ఏముందండి ఇక్కడ చూసుకుంటే 2 అవుతుందండి, బై 2 అవుతుందండి. 2 1లు 2 10లు అండి. సో చూసుకుంటే ఈ 10 పక్కన ఏముంది చూడండి, ఇక్కడ చూసుకుంటే 2 10లు 20 + 3 ఏమవుతుందంటే 23 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 23 అవుతుందండి. ఏదైతే ఇక్కడ బాగా పైన 2 ఉందో ఆ బాగా పైన ఉన్నటువంటి 2 ఏమవుతుందంటే ఇక్కడ 2తో మల్టిప్లై అవుతుందండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, మనకేమవుతుందంటే ఇది 20 అండి, ఇది 23 అండి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఇది న్యూమరేటర్ అవుతుంది, ఇది డినామినేటర్ అవుతుందండి. ఏమవుతుందండి, డినామినేటర్ అవుతుంది. సో ఇలాంటి లెక్కలు ఏదైనా సరే నన్ను అడిగితే కనుక ప్రొసీజర్ ద బెస్ట్ అండి. ఏంటండి, ప్రొసీజర్ ద బెస్ట్ అండి. రైట్ అండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది అటు ప్రొసీజర్ అండ్ షార్ట్ కట్స్లో మీకు చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 8 1ల 8 8 + 7 15/8 అవుతుందండి. ఏమవుతుందండి, ఇది 15/8 అవుతుందండి. అట్లాగే ఈ అండర్ ఫ్రాక్షన్ ఒకసారి గమనిస్తే కనుక 3 1ల 3 3 + 3 5ల 15. ఓకేనండి, అంటే 1/5/8 అవుతుందండి. గమనించండి ఇక్కడ. సో 3 + 9/2 + 1/5/8 ఏమవుతుందంటే 8/5 అవుతుందండి. ఏమవుతుందండి, 8/5 అవుతుందండి. A/B/C అనేది ఏమవుతుందంటే CA/B అవుతుందండి. అట్లాగే ఇది చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, 3 చూడండి 9 2 5లు 10 + 8 18/5 అండి. ఏమవుతుందండి ఇక్కడ 18/5 అవుతుందండి. సో చూసుకుంటే 9 1 జా 9 2 జా అండి. సో 3 + 1/2/5 ఏమవుతుందంటే కనుక 3 + 5/2 అవుతుందండి. ఏమవుతుందండి, 3 + 5/2 అవుతుందండి. 2 3 6 + 5 11 11/2 ఆప్షన్ 3 అండి. ఇది ప్రొసీజర్ అండి, ఇది బెస్ట్ అండి. సరే, షార్ట్ కట్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్. మీకు ఏది ఈజీ అయితే కనుక అది ఫాలో అయిపోండి. 7/8ని కాస్త ఏం రాసుకుంటామంటే 7,8గా నోట్ చేసుకుందామండి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో గమనించండి ఫ్రెండ్స్. 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 డాష్లు పెట్టుకుందామండి. ఎన్ని డాష్లు పెట్టుకుందామండి, ఇక్కడ 3 డాష్లు పెట్టుకుందామండి. మరి సింబల్స్ ఏమున్నాయంటే కనుక ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదండి. సో చూసుకుంటే కనుక 8 1ల 8 + 7 15 అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి న్యూమరేటర్లో ఏముందో చూసుకుంటే /3 ఉందండి. 3 1లు 3 5లు అండి. అండర్స్టాండ్. సో చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏముంది 2 ఉందండి. సో 5 రెళ్ళ 10, 10కి 8 కలిపితే 18 అండి. సో ఇక్కడ బాగా పైన ఏముందంటే 9 ఉందండి. ఏముందండి, 9 ఉందండి. 9 1 జా 9 2 జా అండి. సో చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏముంది 3 ఉందండి. 2 3 6 + 5 11 అండి. ఇది డినామినేటర్ అండి, ఇది న్యూమరేటర్ అండి. ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే గమనించండి, D ఫర్ డినామినేటర్, N ఫర్ న్యూమరేటర్ అండి. బట్ ఫ్రాక్షన్ కావాల్సింది ఏంటంటే కనుక మనకి ఫ్రాక్షన్ కావాల్సింది న్యూమరేటర్ బై డినామినేటర్ అండి. న్యూమరేటర్ అంటే 11 అండి, డినామినేటర్ అంటే 2 అండి. సో 11/2 ఆన్సర్ అండి, ఆప్షన్ 3 అండి. రైట్ అండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఎంత ఈజీగా ప్రొసీజర్లో స్టార్ట్ చేసుకోవచ్చు అనేది మీరు గమనించండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ చూసుకుంటే కనుక అండర్ ఫ్రాక్షన్స్ ముందు ఏదైనా ప్లస్ కానీ మైనస్ కానీ నెంబర్ కానీ లేకపోతే ప్రొసీజర్ ద బెస్ట్ మెథడ్ అండి అని నేను చెప్తున్నాను. ఒకసారి ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, 1/n/4 ఎలా రాసుకోవచ్చు అంటే కనుక 5/4గా రాసుకోవచ్చు అండి. ఓకేనా. మరి దీన్ని ఏం చేసుకోవచ్చు అంటే ఈ ఫ్రంట్ ఏదైతే బాగా పైన ఉందో అది, అలాగే కిందది ఏం చేసుకుంటామంటే మల్టిప్లై చేసుకుంటామండి. అంటే 1/1 + 2 చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 4 3 12 12/5గా రాసుకుంటామండి. అండర్స్టాండ్. అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక 1/1 + 2 చూసుకుంటే కనుక 5 1 జా 5 + 12 ఏమవుతుందంటే 17/5 అవుతుందండి. ఏమవుతుందండి, 17/5 అవుతుందండి. అట్లాగే చూసుకుంటే 1 చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బాగా పైది ఈ కిందది చూసుకుంటే కనుక బాగా న్యూమరేటర్ బాగా డినామినేటర్ చూసుకుంటే కనుక ఏమవుతుందంటే 1 + 10/17 అవుతుందండి. సో దీన్ని మళ్ళీ సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే కనుక 17 1ల 17 + 10 27/10 అవుతుందండి. 27/17 అవుతుందండి. ఏమవుతుందండి, 27/17 అవుతుందండి. దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుందంటే కనుక ఫ్రెండ్స్ 17/27 అవుతుందండి. దిస్ ఈజ్ ద ఆన్సర్ అండి. 17/27 ఆప్షన్ 2 అండి. రైట్ అండి. ప్రీవియస్ క్వశ్చన్ సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చినటువంటి సమ్ అండి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్,
ఇదేంటంటే √11 ప్లస్ 2√28ని ఎలా డివైడ్ చేయొచ్చు అనేది ఆప్షన్స్ కూడా ఇచ్చాము. ఒకసారి చూసుకుంటే కనుక 11కి 28కి దగ్గరగా ఉన్నటువంటి 2 నెంబర్స్ యొక్క రిలేషన్ని మనం అప్లై చేస్తూ అది సాల్వ్ చేయాలండి. ఇది దీని తాలూకా అంటే ఈజీ మెథడ్ అండి. ఓకేనండి. సో చూసుకుంటే కనుక 11 ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే 7 + 4గా రాసుకోవచ్చు, ప్లస్ 2√74గా రాసుకోవచ్చు అండి. 7 × 4గా రాసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే 7 and 4 తీసుకున్నామో అదే 7 and 4ని అప్లై చేస్తూ రాసుకోవాలండి. సో రూట్లో మళ్ళీ పెట్టుకోవాలండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఎలా వచ్చిందంటే a+b² ఫార్ములాని పోలి ఉంటుందండి. ఏది పోలి ఉంటుందండి? ఇక్కడ a+b² ఫార్ములాని పోలి ఉందండి. దాన్ని బేస్ చేసుకుంటుందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఏమవుతుందంటే a² + b² ప్లస్ 2ab అండి. 2ab అండి. అర్థమైంది కదండి. a² + b² ప్లస్ 2ab ఫార్ములాని అప్లై చేస్తూ ఫాలో అవుతుంది కదా. సో చూసుకుంటే ఇది a+b² ఫార్ములా కాబట్టి a² ఫార్ములా ఏంటంటే b² 2ab. రైట్ అండి. సో ఇలా రాసుకోవచ్చు అండి. రైట్. చూసుకుంటే ఇందులో ఏ ఏదంటే √7 అండి, ఇందులో బి ఏదంటే √4 అండి. సో చూసుకుంటే కనుక a+b² ఫార్ములా మాదిరిగా ఉంది కదా, √ఓవర్ పెట్టుకుంటామండి. ఈ రూట్కి స్క్వేర్కి అప్లై చేస్తే పోతే ఏమవుతుందంటే రూట్కి స్క్వేర్కి పోతే కనుక స్క్వేర్ రూట్కి పోతే కనుక 2కి స్క్వేర్ రూట్కి అప్లై చేస్తే ఏమవుతుందంటే √7 + √4 అవుతుందండి. √4 వాల్యూ ఎంత అంటే కనుక మనకి 2 అవుతుందండి. సో 7 + 2 అండి, సారీ √7 + 2 అండి, ఆప్షన్ 3 అండి. రైట్ అండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్, యూపీఎస్సీలో వచ్చినటువంటి క్వశ్చన్. ఎంత ఈజీగా సాల్వ్ చేద్దామనేది గమనించండి. డియర్ ఆస్పిరెంట్స్, √11 + 2√18 ఉంటే కనుక ఈ 11కి అలాగే ఈ 18కి కూడా రిలేటెడ్ నెంబర్స్ తీసుకొని మనం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ. సో 9 + 2 ఏమవుతుందంటే మనకి 11 అవుతుందండి. అలాగే చూసుకుంటే కనుక 9 × 2 ఏమవుతుందంటే 18 అవుతుందండి. ఏవైతే సేమ్ నెంబర్స్ తీసుకోవాలో అది ప్లస్ చేస్తే ఏమొచ్చిందో మల్టిప్లై చేస్తే అదే వాల్యూ రావాలండి. సో వచ్చింది కదండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందంటే కనుక ఇది a + b + 2√ab రాసుకుంటే కనుక మనకి ఫైనల్గా దీని యొక్క ఫార్ములా ఏంటంటే a+b² మనం డినోట్ చేయడం జరుగుతుందండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ a² + b² అలాగే 2ab అనేది మనం ఇలా ఫార్ములాని రాసుకుందాం ఫ్రెండ్స్. a² + b² + 2ab ఫార్ములా రాసుకుంటే కనుక మనకి ఈ యొక్క ఫార్ములా ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, a+b² అండి, a+b² అండి. సో చూసుకుంటే ఈ స్క్వేర్ రూట్కి ఈ స్క్వేర్కి పోతే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ √9 + √2 ఉంటుందండి. √9 వాల్యూ ఎంత అంటే 3 అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక అలాంటి వాల్యూస్ ఉన్నాయంటే లేవండి. మరి √2 వాల్యూ ఎంత అంటే కనుక 1.414 అండి. √2 వాల్యూ ఎంత అండి? 1.414 అండి. ఇది యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే కనుక 4.414 రావాలండి. 4.4 అనేది మనం పెట్టుకుంటామండి, ఆప్షన్ 2 అండి. రైట్ అండి. ఇది ప్రీవియస్లో వచ్చినటువంటి క్వశ్చన్, సీజన్లో సంబంధించినటువంటి సమ్. ఏదైతే 2 నెంబర్స్ యాడ్ చేస్తామో అది 5 రావాలండి. అదే 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 6 రావాలండి. అలాంటి సెట్ మనం తీసుకుంటే కనుక 3 + 2 ఒక సెట్ అండి. అలాగే 2√3 × 2గా తీసుకుంటే ఈ సెట్ అనేది సాటిస్ఫై అవుతుందండి. 2 నెంబర్స్ కలిపితే ఏ నెంబర్ వచ్చిందో 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే అదే నెంబర్ రావాలండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ విషయం ఏంటంటే ఏమవుతుందంటే √3 + √2² అనేది ఏంటంటే ఇక్కడ ఫార్ములా అనేది కనబడుతుందండి. దానికి పూర్వం ఏంటంటే మీకు ఈజీగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, √3 + √2 a² + b² + 2ab. అండర్స్టాండ్? a² + b² + 2ab ఫార్ములాలో పోలి ఉందా లేదా? సో ఇదంతా కూడా మనకి a² + b² + 2ab ఫార్ములా మీకు తెలుసు. ఏంటా ఫార్ములా అంటే కనుక మనకి a+b² ఫార్ములాని పోలి ఉందండి. ఇక్కడ ఏ ఏదవుతుందంటే √3 అవుతుందండి, బి ఏమవుతుందంటే √2 అవుతుందండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే ఏమవుతుందంటే √3 + √2 వాల్యూ అవుతుందండి, ఆప్షన్ 1 అవుతుందండి. అండర్స్టాండ్ అండి?